శ్రీ మహాగణపతియే నమః. ఓం శ్రీ మహాగణపతియే నమః. ఓం నమః శివాయ. బాయ్ ప్రియా డార్లింగ్. ఏమండి ఏంటి మీ మొబైల్ భలే గుర్తు చేసావు, లేకపోతే చచ్చుండేవాడిని. థ్యాంక్ యూ, వస్తాను. ఏమండి లంచ్ బాక్స్ లేకుండా ఎలా వెళ్ళిపోతారండి? ఇలా మర్చిపోతే ఎలా? ఏమండి ఒక్క నిమిషం. ఏంటండి హెల్మెట్ వద్దా? అయ్యో భలే గుర్తు చేసావు, వస్తాను. ఏమండి ఇంకేం మర్చిపోయాను? ఇంకేం మర్చిపోలేదు కానీ ఎందుకు ఇవాళ పొద్దు నుంచి టెన్షన్ గా ఉన్నారు? అదేంటి అలా అడుగుతావు? నిన్నే చెప్పానుగా, హెడ్ ఆఫీస్ నుంచి పెద్ద బాస్ మంత్లీ విజిట్ కోసం వస్తున్నాడు. ఆయన చెప్పిన టైంకి అరగంట ముందే డౌన్లోడ్ అయిపోతాడు. ఆయన కంటే ముందుండి అన్ని రెడీ చేసుకోవాలిగా. సరే అలాగే కానివ్వండి, నా చేతికి కాస్త డబ్బు ఇచ్చేళ్ళండి. చేతికి డబ్బా? యు మీన్ పాకెట్ మనీ? కాదండి, ఫస్ట్ వీక్ వచ్చింది కదా, అంటే అందరికి, పనోడికి, పాలోడికి, బట్టలోడికి, కరెంటోడికి. విషయం అర్థమైంది. నీకెంత కావాలో చెప్పు. అలా చెప్పడం కష్టం సామి. ఎన్నున్నాయో చూసి లిస్ట్ రాసి. అదిగో మళ్ళీ మొదలెట్టావా నా మిస్టర్ పెళ్ళామా? ఓ పంచి, నేను నీకు బ్లాంక్ చెక్ ఇస్తాను. నువ్వు నీకు కావాల్సిన అమౌంట్ మన కాలనీ చివరి SBI బ్యాంక్ ఉంది కదా, అక్కడికి ఈ చెక్ తీసుకెళ్లి నీకెంత కావాలో అంతే రాసి డ్రా చేసుకో. సరే నేను వస్తాను. బాయ్. మళ్ళీ బ్యాంక్ పని నాకే పెట్టారు, తప్పుతుందా? ప్రియా డార్లింగ్, మళ్ళీ ఏం మర్చిపోయారు? అసలైంది మర్చిపోయాను, బైక్ కి. అయినా మీ ఆఫీస్ వాళ్ళు మీతో ఎలా వేగుతున్నారో ఏమో, నాకైతే అసలు అర్థం కావట్లేదు. తీసుకోండి. ఎలాగోలా వేగుతారు. సరే. హాయ్ స్వీట్ హార్ట్. హాయ్ హనీ, ఏంటి ఇలా వచ్చేసావు? నీకోసమని నేను వస్తే నీ పనిలో నువ్వు ఉంటావేంటి? నా కోసమా? ఇప్పుడెందుకు? ఎందుకేంటి, ఈ రోజు మన పెద్ద బాస్ వస్తున్నారు కదా, రివ్యూ బాగా జరగాలని, నీకు మంచి ప్రమోషన్ రావాలని విష్ చేయడానికి వచ్చాను. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు ప్రమోషన్ వస్తే నాకు ప్రమోషన్ వచ్చినట్టే కదా. అని ప్లీజ్ ఏమనుకోకు. బాస్ వచ్చే టైం అయింది, నీ క్యాబిన్కి వెళ్ళి పని చూసుకోవా. మనం ఈవినింగ్ కలుద్దాం. నిజంగా కలుస్తున్నామా? నిజంగా కలుద్దాం. ఆర్ యు షూర్? షూర్. ఓకే. లవ్ యూ. లవ్ యూ టూ. హలో. హలో, నేనక్క, కృష్ణక్కేనా మాట్లాడేది? నేనే. అదే అక్క, అర్జెంటుగా అమ్మ హాస్పిటల్ ఖర్చులు మీద పడ్డాయి, అందుకని. సరే, ఎంత కావాలి? ఖచ్చితంగా చెప్పలేను గాని ఒక 10-15 వేలు దాకా అర్జెంటుగా కావాలి. అంత అర్జెంటా? అర్జెంటే, ఎందుకంటే హాస్పిటల్ అడ్వాన్స్ ఈ రోజే కట్టమంటున్నారు. సరే, ఒక గంటలో అరేంజ్ చేస్తా. ఖచ్చితంగా చేయగలవా అక్క? తప్పకుండా. అయితే నీ మీద పూర్తిగా డిపెండ్ అవ్వచ్చా? పని అయిపోయిందనుకో. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు ఎలా ఉన్నాడుగా నా బ్లాంకెట్? సార్ 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 పెద్ద సార్ వస్తున్నారు సార్. ఎక్కడ్రా? లిఫ్ట్ లా సార్. అప్పుడే వచ్చేసారా?
సరే పద. రై అలా చేతులు ఊపుతూ రాకపోతే బొకే పట్టు రావచ్చుగా. అట్నే సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్. నమస్తే సార్. వెల్కమ్ టు అవర్ సిటీ బ్రాంచ్ సార్. సార్ హౌ ఆర్ యూ సార్? Fine. How are you? ఐఎమ్ వెరీ ఫైన్ సార్. మన రివ్యూకి కావాల్సిన ఫైల్స్ రికార్డ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మీరు ఓకే అంటే ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. Sure. Well done. వెల్కమ్ సార్. రండి సార్, అక్కడ కూర్చొని రివ్యూ చేద్దామా సార్? Sure. హ్యావ్ యువర్ సీట్ సార్. సార్ కాఫీ, టీ, హార్లిక్. I like coffee. Get it. యాజ్ యూ ప్లీజ్ సార్, యాజ్ యూ ప్లీజ్. యాదగిరి సార్. సార్ కాఫీ తీసురా. అట్నే సార్. తొందరగా తీసురా. హలో, రాంగ్ నంబర్. సార్ కాఫీ. Thank you. యాజ్ యూ ప్లీజ్ సార్, యాజ్ యూ ప్లీజ్. Thank you. హలో, రాంగ్ నంబర్. ఫోన్ పెట్టాయి. Review start చేద్దామా? యాజ్ యూ ప్లీజ్ సార్. చూడవయ్యా. హలో, రాంగ్ నెంబర్ అని చెప్పాను కదా, ఫోన్ పెట్టాయి. కంటిన్యూ చేద్దామా? యాజ్ యూ ప్లీజ్ సార్, యాజ్ యూ ప్లీజ్. మరి ఈ బ్రాంచ్ ఆఫీసు అరే ఏమిటయ్యా ఇది? తీ ఫోను. హలో, ఏమిటయ్యా పాటలు కూడా వస్తున్నాయి? అదే అదంతే సార్, రాంగ్ నెంబర్. ఫోన్ పెట్టాయి. చేద్దామా? రివ్యూ చేద్దామా వద్దా? యాజ్ యూ ప్లీజ్ సార్, యాజ్ యూ ప్లీజ్, యాజ్ యూ ప్లీజ్ సార్. ఇప్పుడు స్టాప్ ఇట్. నన్ను రివ్యూకి పిలిచి ఈ ఫోను కట్ ఆఫ్ ఎందుకు చేయబోయా? ముందు స్విచ్ ఆఫ్ చేయ ఫోను. ఆ పని నేను చేయలేను సార్. ఎందుకంటే అది సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మా ఆవిడ నిన్ను ఇంటికి రానివను, చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది సార్. అర్థం చేసుకోగలను. ఏది చేయగలము సార్? మా ఇంట్లో నా పరిస్థితి కూడా అంతే. కంటిన్యూ చేద్దామా? ఇప్పుడు ఈ ఫైల్ వచ్చిదా లేదు? ఇంకో ఫైల్. ఇప్పుడు చచ్చా, ఈ ఫైల్ కూడా వచ్చిదా లేదు? ఇంకో ఫైల్ చూద్దామా? యాజ్ యూ ప్లీజ్, యాజ్ యూ ప్లీజ్ సార్. ఇప్పుడు ఆ ఫోన్ అన్నిసార్లు వస్తుందంటే నీకెవరో తెలిసిన వాళ్ళే అయి ఉంటారు. ఒకసారి వెళ్ళి మాట్లాడి రావచ్చు కదా. ఒక్క నిమిషం సార్. హలో కృష్ణ, ఏంటి అలా రివ్యూలో కూర్చున్నప్పుడు పదే పదే ఫోన్ చేస్తున్నావు? అంత అర్జెంటే ఉంది? అర్జెంటే మరి. నువ్వెప్పుడు నా బ్లాంక్ చెక్ అంటూ డబ్బా కొట్టుకుంటూ ఉంటావు కదా, అయినా నేనెప్పుడూ తీసుకోలేదుగా. ఇంతకీ విషయం ఏంటి? ఏం లేదు, నాకు బ్లాంక్ చెక్ అర్జెంట్గా పంపించు, చాలా అర్జెంట్. బ్లాంక్ చెక్ ఏంటి? బ్లాంక్ చెక్ ఏంటి? అసలు ఎంత అమౌంట్ కావాలి నీకు? అత్తేలీకే అడిగాను. ఇది హాస్పిటల్ బిల్ కోసం. అక్కడికి వెళ్తే గాని ఎంత కావాలో తెలీదు. 10-15 వందలా? కాదు, 1000. సరే, వెంటనే నీ బ్లాంక్ చెక్ పంపించు. సరే, మన యాదగిరి చేతికి బ్లాంక్ చెక్ ఇచ్చి పంపిస్తున్నాను. కావాల్సినంతే డ్రా చేసుకో. మళ్ళీ నన్ను సాయంత్రం వరకు డిస్టర్బ్ చేయకు, సరేనా? బాయ్. థ్యాంక్ యూ. మాట్లాడావా? సార్ మాట్లాడేశాను. కంటిన్యూ చేద్దాం సార్. ఇప్పుడు
ఏమయ్యా ఇందాక మాట్లాడావుగా మళ్ళీ వస్తుంది ఏమిటి రింగు? సార్ ఆ నెంబర్ కాదు సార్, ఇది వేరే నెంబరు. సరే ఏం చేస్తాం, ఏదో ఒకటి మాట్లాడే. హలో నన్ను ఇప్పుడు డిస్టర్బ్ చేయకు, చెప్పానుగా మా బాస్ ముందున్నాను, రివ్యూ జరుగుతోంది. సరే సరే, కట్ చేయకుండా ఈ ఒక్క మాట వినండి ప్లీజ్. విషయం ఏమిటో నాంచకుండా ఫాస్ట్గా చెప్పు. ఏమి లేదు, మీ అకౌంట్లో 20,000 ఉంది, అది చాలదు. కానీ మొత్తం తీయడం ఎందుకని 18,000 డ్రా చేశాను. సాయంత్రం వచ్చేటప్పుడు మరో 5,000 తీసుకురండి, మర్చిపోకండి. బాయ్. ఓకే బాయ్. కంటిన్యూ చేద్దామా? కంటిన్యూ చేద్దాం సార్. మరి ఈ బ్రాంచ్ ఆఫీసు చూడు బాబు, ఇవాళ ఈ రివ్యూకి ముహూర్తం వచ్చి రాలేదు. సార్ సార్ నేను ఎత్తిన పట్టుకో. ఓయ్ రాంగ్ నంబర్. ఇప్పుడు నువ్వు వచ్చావా? రానా? నువ్వింత నిర్వాకం చేశాక రాకుండా ఎలా ఉంటాను? నిర్వాకం ఏంటి, నేను చేయడం ఏంటి? ఆహాహా, ఎంత నంగనాచివి. అసలు నువ్వే ఒక పెద్ద రాంగ్ నంబర్వి. వాట్ నాన్ సెన్స్, ఏం మాట్లాడుతున్నావే? నీదే నాన్ సెన్స్. బ్యాంక్లో 2,000 కూడా బ్యాలెన్స్ గతిలేని వాడివి పెద్ద అంబానీ లెవెల్లో ఫోజులు కొట్టి బ్లాంక్ చెక్ నాకు పంపిస్తావా? అలా బుర్ర తినక అసలు ఏం జరిగిందో చెప్పవే బాబు. ఇంకా ఏం జరగాలి? నా పరువు కాస్త గంగలో కలిసిపోయింది. హాస్పిటల్ బిల్ కడదామని 10,000 రాసి బ్యాంక్లో డ్రా చేయడానికి వెళ్తే వాడు తిప్పి మళ్ళీ నా మొహాన పడేశాడు. ఇందా, ఇది నీ మొహానే కొట్టుకో. ఇంకెప్పుడు ఇలా నాతో డ్రామాలాడకు. నువ్వు నీ బ్లాంక్ చెక్కు. అయ్యో, Namah Shivaya.